నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనతో పాటు రామయోగి గురువు గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం గాయత్రి. గురువు గారు, మాణికేశ్వరి మాత అసలు ఎవరు, తనకున్న శక్తులు అంటే దివ్య శక్తులు ఏమిటి, అసలు తనకి దివ్య శక్తుల ప్రభావం ఎందుకు చూపించింది గురువు గారు? మా చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. వారే మా యొక్క గురువు గారు. వారి దగ్గర నేను దాదాపు 45 సంవత్సరాలు కూడా శిష్యరీకం చేసి వారి వెంబడుండి చూసినటువంటి విషయాలు మీకు వ్యక్తం చేస్తాను. మాణికేశ్వరి మాత గురించి మీరు చెప్తున్నారు, కానీ ఈ లోకంలో సమాజంగా ఎవ్వరికి తెలియదు తన గురించి. అంటే మీరేం చెప్తారు వాళ్ళ గురించి? చెప్తాను. మాణికేశ్వరి మాత ఈ కలియుగ ధర్మం అంటే, కలి అంటే పాపం, ఈ పాప యుగములో ప్రజలంతా కూడా మగ్గి చాలా హింసలు పడుతున్నటువంటి ఈ సమయములో తన దివ్య శక్తులతోటి వచ్చినటువంటి కల్కి భగవానుడే మాణికేశ్వరి మాత. ఓకే, కల్కి భగవానుడే మాణికేశ్వరి. వారు సూర్యలోకంలో ఉన్నప్పుడు వారి పేరు వీరధర్మజులు అని పేరు. ఈ భూదేవి అందరూ కలిసి వైకుంఠానికి పోయి, స్వామి పాపం పెరిగిపోయింది, ఒక్క పాళ్ళు కూడా ఆ ధర్మం అనేది లేదు, ఎవరినన్నా పంపియండి అని చెప్పి 1891లో వైకుంఠానికి పోయి అడిగినప్పుడు భూదేవి ఆ స్వామి పంపించినటువంటి పరమాత్ముడే మాణికేశ్వరి మాత. వారి పేరు సూర్యలోకంలో వీరధర్మజులు. వీరధర్మజులు అనే పేరు ఈ కాలజ్ఞానంలో రాసి ఉందన్నమాట. వారి పేరు. వారు ఎక్కడుంటారు అంటే యానగొందిలో ఉంటారు. అది ఎక్కడుందా అంటే కర్ణాటక రాజ్యం, శేషభూషం షట్కారం కర్ణాటక రాజ్యంలో ఉంటుంది. ఆ కర్ణాటక రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఉత్తరాది ఉభయ రాజ్యం అని వారే రాశారు. వారు రాసినప్పుడు కర్ణాటక అని పేరే లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు విభజన జరిగింది 51లో, 52లో జరిగింది. ఇది 400 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది వారి గురించి. అంటే ఎంత దివ్యశక్తో అది అర్థం చేసుకోవాలి. ఆ విధంగా పంపినటువంటి ఆ పరమాత్ముడే మాణికేశ్వర మాతగా వచ్చి ఒక ఎన్ని మహిమలు అంటే, అన్నము లేదు, నీరు లేదు, నిద్ర లేదు వారికి. 3 సంవత్సరాలు సమాధిలో కూర్చున్నారంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు నేను స్వయంగా చూశాను. వారు ఎట్లా ఉండేదంటే కలరు శ్రీకృష్ణుడు ఏ విధంగా నీలి రంగులో ఉంటాడో ఆ విధంగా కనిపించేది నాకు. నేను స్వయంగా చూసాను. అట్లా వారి దగ్గరుండి వారి యొక్క అట్లా పోతూ వారు కూర్చున్నారంటే, కూర్చున్న తర్వాత ఒక దర్భాసనం ఉంటే ఆ చాప దాని అంతటా అదే చుట్టుకొని పక్కకు పడేది. అమ్మ గది నుంచి బయటకు వస్తుంటే ముందుగా అవే ఆ తలుపులు అవే తెరుచుకునేది. ఇప్పటికీ ఉన్నారా గురుగారు ఆ మాణికేశ్వరి మాత గారు? అమ్మగారు ఇప్పుడు ఆ లింగంలో లయమైండ్రు. ఓకే. వారు పుట్టింది 26/7/1934లో జన్మించారు. అంటే కలియుగ అంతము ఎప్పుడు అన్నాడు అంటే 1/8/1943 అని భాగవతంలో చెప్పడం జరిగింది. భాగవంతులు చెప్పడం జరిగింది. కలియుగం మరి 4,32,000 సంవత్సరాలు కదా. అంటే ధర్మాన్ని నిలపడానికి వచ్చినటువంటి అంతర్యుగం ఇది. ఇది ధర్మయుగం. దీన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి పరమాత్ముడే మాణికేశ్వరి మాత. మరి 2072లో కలియుగం అంతము అని అంటున్నారు కదా, దాని గురించి? 2072 ఎక్కడిది? అట్లా కాదు, మొత్తము 4,32,000 సంవత్సరాలు. దాంట్లో జరిగింది శ్రీకృష్ణుడు పోయిన కానించి కలియుగం మొదలయ్యింది. అది మొదలైన తర్వాత భట్టి విక్రమార్కుడు 3044 వరకు పరిపాలన చేసిండు. కలియుగం 3044. అంతవరకే ధర్మం అటు ఇటు ఉన్నది. తర్వాత ముస్లింలు, ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పాలించి పిజేసి భయంకరంగా హింసలు పెట్టారు. అదే ధర్మానికి 4 పాదాలు, ఒక్క పాదం ఉండేటటువంటి ధర్మం అది కూడా లేకుండా అయిపోయింది మన భారతదేశంలో. ప్రపంచంలో కూడా లేకుండా అయిపోయింది. అప్పుడు 1891లో భూదేవి పోవడం జరిగింది. ఈ అమ్మవారు రావడం జరిగింది. ఆ విధంగా కలికి అవతారమే. కానీ ఎందుకు అంటే అమ్మను నేను స్వయంగా అడిగాను. అమ్మ యొక్క చరిత్ర వ్రాస్తూ, అమ్మ దీంట్లో కలికి అవతారం అని ఉన్నది, ఎవరు దాని గురించి లోకానికి చెప్పండి అంటే, నేనే రాములు
నేనే కలికి అవతారం అని అమ్మగారు స్వయంగా వ్యక్తం చేయడం జరిగింది. 34లో రావడం జరిగింది. కానీ లోకానికి ఎవ్వరికీ తెలియదు. వారు వచ్చినాకనే మన భారతదేశంలో ధ్యానము, యోగము, తపస్సు, యజ్ఞము, పూజలు, క్రతువులు ఇవన్నీ చేయడం మొదలైంది మన భారతదేశంలో. మనం చూసి ప్రపంచం అంతా కూడా చేయడం మొదలుపెట్టారు. ఓకే, మాణికేశ్వరి మాత వల్లనే ఇవన్నీ తెలుసు. ఇవన్నీ జరిగినాయి అని చెప్పి కాలజ్ఞానం చెప్తుంది. వీరే కల్కి భగవానుడు. చంద్రుడు, సూర్యుడు, గురువు ఏకరాశిలో, పుష్పీ నక్షత్రంలో, ప్రథమ పాదంలో, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడే కృతయుగం వస్తుందని వేదవ్యాసుడు చెప్పడం జరిగింది భాగవతంలో. అది 1/8/1943లో వచ్చింది. అంటే దానికి ముందే వచ్చారు అమ్మ. మళ్ళీ వస్తుంది ఎప్పుడు అంటే 12/8/2026 నాడు మళ్ళీ వస్తుంది. అదే సేమ్ గ్రహస్థితి. ఓకే, ఈ గ్రహస్థితి ఎందుకు చెప్తుంది అంటే కలియుగం అయిపోయింది అని చెప్తుంది. కృతయుగం వస్తుంది అని చెప్తున్నది. మరి దీనికి దానికి భేదం ఏంది? కృతయుగానికి కలియుగానికి భేదం ఏంది అంటే కృతయుగములో ముఖ్యంగా 4 ధర్మాలు ఉంటాయి. అవి ఏంటివి అంటే సత్యము, దయ, తపస్సు, దానము అని వీటినే సనాతన ధర్మాలు అంటారు. ఇవి 4 పాదాలు ఉండాలి ప్రతి మనిషిలో. సత్యం ఉండాలి, ఏ మాత్రము అబద్ధం చెప్పొద్దు. దయ ఉండాలి, చీమను కూడా చంపొద్దు. అంటే సమయాన్ని బట్టి అబద్ధాలు చెప్పొచ్చు అంటారు కదా. అది కలియుగంలో నడుస్తుంది కానీ సత్యయుగంలో నడవదు. ఓకే, సత్యయుగంలో నడవదు. ఇక దాన గుణం ఉండాలి, తపస్సు చేయాలి. ఎవరన్నా ఇప్పుడు వేల మంది, లక్షల మంది ఉన్నారు కానీ అందరు చేయడం లేదు కదా. ఇది సత్యయుగ లక్షణం, 4 పాదాలు. ఇది కృతయుగం. త్రేతాయుగానికి వచ్చేసరికి 3 పాదాలు, ద్వాపరానికి వచ్చేసరికి 2 పాదాలు. ఈ 4 2 పోతాయి, 2 ఉంటాయి. మళ్ళీ కలియుగం వచ్చేసరికి ఒకటే. ఆ ఒకటి కూడా పోయింది 1926 సంవత్సరం వరకే 5000 అయ్యింది. 1900 అప్పుడు విక్టోరియా రాణి కలకత్తాను రాజధానిగా చేసుకుని పరిపాలించి ఆమె మరణించింది. అప్పటికే 5000 అయింది. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది 1914 నుంచి 18 వరకు. తర్వాత 38 నుంచి 45 వరకు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇదంతా జన నష్టం. 5000 తర్వాత అంతా జన నష్టం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అంటే కాలజ్ఞానం ఏం చెప్తుంది అంటే బస్సులు తయారు చేస్తారని చెప్పిండు. వచ్చినాయి, విమానాలు వచ్చినాయి. ఇవి టెక్నాలజీ చాలా పెరిగిపోద్ది అన్నాడు. ఇదంతా పెరిగిపోయిన తర్వాత ఇది భగవంతుడి యొక్క నిదర్శనము. ఈ కలియుగం సమాప్తి అవుతుంది, సత్యయుగం వస్తుంది, అదే కృతయుగం వస్తుంది. ఆ కృతయుగము వచ్చే ముందు వచ్చినటువంటి అవతారమే మాణికేశ్వరి మాత. వారికి ఉన్నటువంటి దివ్య శక్తులు అని అడిగారు. అది అన్నం లేదు, నీరు లేదు, నిద్ర లేదు. ఇది మానవులకు ఉండే లక్షణమా? లేదు. కాబట్టి అది దివ్య లక్షణం. ఇకపోతే ఎక్కడంటే అక్కడ ప్రకాశం అయ్యేది దివ్య లక్షణం. అది ఇదంతా కూడా దివ్య శక్తి. వారు కూర్చుంటే తపం చేస్తుంటే చుట్టూ ఎవరు రాకుండా తేళ్లు పాకేది, పాములు తిరిగేది. అంటే ఏమైనా మహిమలు చూపించే వాళ్ళు ఎవరైనా మనుషులు వెళ్ళి వాళ్ళ మహిమలు అంటూ మనం చూసి తెలుసుకోవలసింది. ఇట్ట తిరిగేది. నేను ఎమ్మడుండి చూశాను. వారు కూర్చున్న దగ్గరికి సిద్ధులు వచ్చారండి. సిద్ధులు 24 మంది సిద్ధుల్ని చూశాను. అంటే మీకున్న సమస్యలని పరిష్కరించే వాళ్ళు పరిష్కారం. ఇప్పుడు ఒక ఆమె వచ్చింది, క్యాన్సర్ అయ్యింది, చెంపకు క్యాన్సర్ అయ్యింది. అమ్మ అన్నీ హాస్పిటల్ తిరిగాను, ఎక్కడ కూడా నీకు తక్కువ కాదు, కొద్ది రోజులే బ్రతుకుతావు అని చెప్పారు. ఆ చావేదో మీ దగ్గరనే చస్తాను వచ్చింది. వస్తే ఒకనాడు ఏం చేశారంటే ఒక ఋషి రూపకంగా పోయి పాము తీసుకొని మీద వేసేటట. ఎవరి మీద వేశారు? అది క్యాన్సర్ వచ్చినటువంటి ఆమె మీద వేయంగానే ఆమె బెదురుకొని సరికి ఆ గడ్డ పలిగింది, సీము, రక్తం, పురుగులు అన్నీ పోయినాయి. తర్వాత మళ్ళీ 25 సంవత్సరాలు బ్రతికారు. ఇటువంటివి వేలు లక్షలు అందరికి బాగు చేశారు.
బాణమతి చేసి వచ్చే ఒకరికి పాపాత్ములు బాణమతి చేస్తే పేదవాళ్ళు చేస్తే నాయన ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరుగు ఇట్లా చెయ్యి అని చేసి తన యొక్క శక్తిని ఇచ్చి నిలబెట్టారు అట్లా వేల మందికి. ఓకే. వారు అన్నం తింటారు నీళ్ళు తాగుతారు ఇది ఎట్లా నమ్మాలని చెప్పి కేర్ సంస్థ వాళ్ళు వచ్చి లాలాజలము స్నానం చేసిన నీళ్లు బట్టలు తీసుకుపోయి పరీక్ష చేశారు. లేదు తినదు ద ఎబో ఆఫ్ ద నేచర్ అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి అమెరికాకు రాండి అమ్మ అంటే మీరు పందులు తింటారు మేము రామప్ప అని అమ్మ చెప్పారు. అటువంటి దివ్యమైనటువంటి శక్తులు ఉన్నటువంటి తల్లి వేల మంది కూడా తల్లిలాగా ఇట్లా కూర్చో ఇట్లా చెయ్యి మాంసం తినొద్దు అది కళ్ళు తాగొద్దు మాంసం ఎందుకు తినొద్దు అంటే నువ్వు పాలు తీసుకురా తోడెయ్యి మాంసం తెచ్చి ఒక పాత్రలో పెడితే తెల్లారి ఇదేమవుతుంది తెల్లారి అదేమవుతుంది. నువ్వు మాంసం తింటే కౌసు వాసన వస్తుంది తెల్లారే వాసన వస్తుంది. ఆ కౌసు తిన్నవాడే నీచు తిన్నవాడే నీచుడు. ఓకే. ఇది పాలు ఏమవుతుంది పెరుగు అవుతుంది పెరుగులకి వెళ్ళి ఏమవుతుంది ఘృతం వెళ్తుంది. ఘృతం వెళ్తే దాన్ని ఏమంటారు అమృతం అంటారు. అమృత రూపం వస్తుంది నీకు. ఇది తేడా. నువ్వు ఇది దేవతలు ఇది రాక్షసులు. రాక్షసులు తినేటటువంటి తిండి మాంసం దేవతలు తినేటటువంటి తిండి సాత్వికం. ఈ విధంగా చెప్పి భక్తుల్ని మార్చి లక్షల మంది కోట్ల మంది కూడా తయారై ధ్యానం యోగం చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని పవిత్రం చేసుకున్నటువంటి అటువంటి దివ్యమైనటువంటి మాతనే కల్కి మాత మాణికేశ్వర మాత. వారు ఆకాశ మార్గంలో పోయేది శివునితోటి మాట్లాడొచ్చారు. శివునితోటి భ్రమరంభ దగ్గరికి పోయి అక్కడి నుంచి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని మాట్లాడి 45 నిమిషాలు మాట్లాడి మళ్ళొచ్చి భక్తుల ఉద్ధరణ చేసినాం. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఎవరన్నా ఉన్నారా ఈ లోకంలో? అవే దివ్య శక్తులు. ఇక ఎటువంటి ఇది అంటే వారు కూర్చుంటే ఇట్లా ఆడ పండ్లు లేవు ఏమి లేవు. ఒకసారి ఇట్లా అనగానే ఒక పిల్ల ఏడుస్తుంది, ఒక చిన్న పాప ఏడుస్తుంటే ఇక పట్టు అని చెప్పి ఇట్లా అనగానే అరటి పండు వస్తే ఇచ్చింది. అది దివ్యశక్తి. అమ్మకు కూర్చొని వారి 20వ ఏట ఒక గది నిర్మాణం చేసారు. తలుపులు కిటికీలు ఏవి లేవు. అది పూర్తి బంద్ చేయాలి, లోపల అమ్మ కూర్చోవాలి. వారు పోయినప్పుడు పండ్లు పెట్టిరు, ఉద్బత్తీలు పెట్టిర్రు, కొబ్బరికాయ పెట్టిరు, అన్ని పెట్టిరు. అమ్మ తపస్సులో ఉన్నారు. ఎట్లా వస్తావమ్మా? ఇది 1954లో ఇట్లా అయిన తర్వాత ఇట్లా నాకు ఇష్టం అంటే ఎప్పుడు వస్తావమ్మా అంటే వచ్చేటటువంటి శివరాత్రికి వస్తాను. అప్పటికి ఎన్ని రోజులు అవుతుందంటే 71 రోజు అవుతుంది. 71 రోజు తర్వాత మరి ఇదంతా బంద్ చేపిస్తున్నావు కదా అంటే దానంతటా అదే పలిగిపోతుంది. ఆ విధంగా పలిగి 1954లో బయటకు వచ్చారు త్రిశూలం పట్టుకొని. అదే దివ్యశక్తి అన్నది. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, శివుడితో మాట్లాడి వచ్చింది అని అన్నారు. సో తను కిందికి వచ్చిన తర్వాత శివుడితో ఏం మాట్లాడిందో మీకు తెలియజేసిందా? అయితే ఈ అమ్మ 1975లో యానగుందిలో మాయమైంది. అమ్మ లోపలికి పోయిన తర్వాత ధ్యాన మంటపం ఉంది, దాంట్లో పోయిన తర్వాత బయటకు తాళాలు వేసిన తర్వాత దాంట్లోనే గాయపైపోయింది అమ్మ. ఆకాశ మార్గంలో వెళ్ళి హిమాలయాలకు పోవాలనుకుంది అమ్మ. ఓకే. అనుకుని ఎందుకు అంటే ఇదంతా జనాలంతా కూడా తపస్సు చేసుకొని ఇవ్వడం లేదు, ధ్యానం చేసుకొని ఇవ్వడం లేదు. అంత వీళ్ళకు తెలియదు కదా, బాధిస్తున్నారు. వెళ్ళిపోవాలి, ఎక్కడ? హిమాలయాలకు పోవాలని వెళ్ళిపోయినటువంటి అమ్మ హిమాలయాలకు పోకుండా శ్రీశైలం పోయి 3 సంవత్సరాల నుండి అక్కడ భ్రమరాంబ గుడి నుంచి సూక్ష్మ రూపంలో శివుని దగ్గరికి పోతే లోపల పోతుంటే కాలువలు ఉన్నాయట. కాలువలు ఉంటే కాలువల అమ్మడి పోతూ ఉంటే నాగేంద్రుడు వాళ్ళందరూ కూడా అడ్డగించారు. పోవద్దు, అక్కడ శివుడు తపస్సు చేస్తున్నాడంటే నేను కూడా తపస్సు చేస్తాను, అడిగిరండి పర్మిషన్ అంటే పోయినరు. 45 నిమిషాలు మాట్లాడి శివుడు ఏమన్నాడట, అమ్మ ఎక్కడికి పోతావు? ఇదంతా కూడా ఆత్మరూపమే కదా, నీలో ఉన్నది నాలో ఉన్నది అందరిలో ఉన్నది ఆత్మనే కదా. మరి ఆత్మలో ఉన్నప్పుడు ఎక్కడికి పోయినా కానీ అదే ప్రకృతి కదా. ఇక్కడ వాళ్ళని ఎందుకు బాగు చేయవు నువ్వు? అక్కడికి పోయి ఏం చేస్తావు? కేవలం నీ వరకు నువ్వు తపస్సు చేసుకుంటే సరిపోద్దా? మరి అందరికింత తపస్సును పంచిపెట్టు, వాళ్ళని కూడా జ్ఞానవంతులు చెయ్యి, భక్తులు చెయ్యి, భక్త ఉద్ధరణ చెయ్యి, అప్పుడు లోక కళ్యాణం అవుతుంది అని
ఆజ్ఞ తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ కరీంనగర్కి వచ్చి, కరీంనగర్ నుంచి యానగుందికి వచ్చి యజ్ఞాలు, యోగాలు, తపస్సులు అందరికీ నేర్పి రోజు పూజలు ఆ విధంగా చేసి, భక్తి అంటే ఏమిటో, నిజమైన భక్తులు ఎట్లా ఉంటారో, దొంగ భక్తులు కాదు. భక్తులు ఏం చేస్తారు? అవసర భక్తి, ఆడంబర భక్తి, నిజ భక్తి. అవసర భక్తి, ఎంకన్నా నీకు 10,000 వేస్తా, నాకు కొడుకు పుట్టాలి, నాకు కొడుకు పుట్టాలి. ఆ కొడుకు పుట్టంగానే 10,000 వేసినావు, అయిపోయింది అవసర భక్తి. ఆడంబర భక్తి, ఓ విభూతి ధరిస్తారు, అది వీధి పెడతారు, నేను అంతవాణ్ణి వేంతవాణ్ణి గొప్పలు చెప్పుకుంటాడు. అది ఆడంబర భక్తి. ఉండదు, దాంట్లో ఏం శక్తి ఉండదు, యోగ బలం ఉండదు. అది ఆడంబర భక్తి. స్థిర భక్తి ఎట్లా ఉంటుంది? నిప్పు మీద నివురు అంటే బూడిద ఉన్నప్పుడు నిప్పుకు కనపడదు. అట్లా నిజమైన భక్తులు ఆ విధంగా ఉంటారు, శక్తివంతులు. అది నిజమైన భక్తులు అమ్మ దగ్గర ఉంటారు అని శివుడు, వినాయకుడే మెచ్చేని అమ్మ నీ దగ్గర ఉన్నటువంటి భక్తులు మంచివాళ్ళు అని మెచ్చుకుంటారు అని బ్రహ్మంగారే రాసిండు. అటువంటి భక్తుల్ని తయారు చేసి లోక ఉద్ధరణ కొరకు ఈ విధంగా చేసినటువంటి తల్లి. ఎన్నో మహిమలు, ఎన్ని అనుకోకుండా అన్నమాట. నేను మహిమలు చూపెడతాను కాదు, వారు ఇచ్చినటువంటి ₹1 తీసుకుంటే అదే కోట్లయ్యే పెద్దగా అయ్యిండ్రు. ఒక తాపి పని చేసేవాడు అమ్మ నాకేమి లేదు అని వస్తే వారు ఆశీర్వదించి ₹1 ఇస్తే, ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో ఒక అతను ఇప్పుడు ఉన్నాడు, చాలామంది ఉన్నారు, అతను కొన్ని 100 కోట్లకు లక్షాధికారి. ఓకే, వాళ్ళ పేర్లు చెప్పొద్దు, ఉన్నారు అట్లా. ఈ హైదరాబాద్ మొత్తం కూడా అమ్మ భక్తులే ఉన్నారు. అట్లా చేసి ఆరోగ్యం పొంది ధనవంతులైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ విధంగా అమ్మ భక్త ఉద్ధరణ చేసింది అన్నమాట. ఓకే గురు. ఈ విధంగా ఇంకొకసారి ఏం జరిగిందంటే, కరీంనగర్లో అమ్మ ఉన్నారు. హిమాలయాల నుంచి ఎటువంటి సిద్ధుడు అంటే ఆయన కనీసం బట్టలు కూడా కట్టుకోవడానికి ఆయనకు ఇది లేదు. లేదు నాయనా, నువ్వు హిమాలయాల్లో ఉండి అమ్మ ఇక్కడ కరీంనగర్లో ఉండి ఇద్దరు మాట్లాడుకుంటారు. టెలిఫోన్ లేదు, ఏం లేదు. అమ్మ నాకు ఇక్కడ నేను ఆగిపోయిన సాధనలో నీ దగ్గరికి వస్తా అమ్మా అంటే రా. సాధనలోనే మాట్లాడుకుంటారు. వీళ్ళు ఇక్కడనే మనకు టెలిఫోన్లు కావాలి, ఫోన్లు కావాలి, సెల్ ఫోన్ వాళ్ళకి అక్కర్లేదు అంటే రా అని చెప్పిండు. అతను వచ్చిండు. ఎట్లా వచ్చిండు? ఏ రైలు లేదు, ఏది లేదు, ఆకాశ మార్గంలో వచ్చాడు. ఇది స్వయంగా జరిగింది, సత్యం అన్నమాట. నేను అబద్ధం చెప్పడానికి అది వీలు కాదు, నేను సత్యం చెప్తున్నాను అనమాట. అమ్మ చరిత్రలో రాశాను నేను. వచ్చిన తర్వాత లోకంలో బాగుండదు కదా అని చెప్పి ఒక బస్తు దొరికితే ఇట్లా కట్టుకొని అమ్మ దగ్గరికి వచ్చింది. అక్కడ సత్తయ్య అని ఒక ఆయన ఉండు, సత్తయ్య. అయితే ఆయన ఏమన్నాడు? హిందీలో మాట్లాడితేనే మాట్లాడుతున్నాడు, తెలుగులో మాట్లాడితే మాట్లాడతలేడు, ఇంగ్లీషు మాట్లాడతలేడు, హిందీ. మీరు మంచినీళ్ళు తాగుతారా, అన్నం తింటారా, ఇదంటే దాంట్లో మాట్లాడు. ఎవరు కావాలంటే అమ్మ కావాలి, అమ్మ నాకు పిలిచిరు అంటే ఎట్లా చెప్పిర్రు? నువ్వు ఎన్నట్టు రాలేదుగా అంటే మేము మాట్లాడుకుంటాం. మేము టెలిఫోన్ లేకున్నా మేము మాట్లాడుకుంటాం. అన్ని చెప్పిర్రు. అమ్మ కూడా మాకు చెప్పిర్రు, ఎట్లా మాట్లాడుకునేది కూడా చెప్పిర్రు అనమాట. ఆ విధంగా మాట్లాడుకొని ఆ విధంగా వచ్చి అమ్మ ఎవరిని ముట్టుకోదు. ఆడ కూర్చుంటే ఇంత దూరంగా ఉంచుతారు ఎవరైనా సరే అంత దూరం. అయితే దగ్గరగా కుర్చేసుకొని కూర్చోబెట్టి వారికున్న సంశయం, ఇక్కడ సాధన చేస్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఆగిపోతుంది అన్నమాట. ఆగిపోతే ఆ స్టేజ్ నుంచి ఎట్లా పోవాలి, అట్లా లక్షల మంది ఉన్నారు, తెలియదు. అటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లి దగ్గరికి వచ్చి ఎంతోమంది యోగ జ్ఞానాన్ని, ఆ యొక్క సమస్యల్ని తెలుసుకొని వెళ్ళిపోయారు సాధన. ఆ విధంగా చెప్పి నేర్చుకున్న తర్వాత అసంట పోయిండు, మాయమై వెళ్ళిపోయిండు. వచ్చినటువంటి వ్యక్తి మాయమై వెళ్ళిపోయిండు అంటే అతనికి ఎంత శక్తి ఉంది, అమ్మకి ఎంత శక్తి ఉంది. మామూలు విషయం కాదు, స్వయంగా జరిగినటువంటిది. 1977లో ఇది స్కైలాబ్ పడుతుంటే అమ్మ ధ్యానంలో ఉంటే ఇట్లా వస్తుంది, మన కరీంనగర్ వైపు వస్తుంది, నడువు అని ఇట్లా ఎడమ చేతితోటి ఇట్లా అనగానే పోయి సముద్రంలో పడ్డది నాయన మాతోటి చెప్పడం జరిగింది. ఇటువంటి శక్తులు ఉన్నటువంటి తల్లి అమ్మ మాకేం తెలియదమ్మా, మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, ఏం తెలియదు, యోగం తెలియదమ్మా, మేము ఎట్లా ధ్యానం చేసుకోవాలమ్మా అని కరీంనగర్ భక్తులు అడిగారు. ఏమి ఏదమ్మా, చదువు శాస్త్రము చదవలేలా, చదువు శాస్త్రము చదవనేలా, నిలిపితే నిజ పదవి దొరుకును.
నిలుపు, మనసు నిలుపు, నిజం మోక్షం వస్తుంది. సాధన చేస్తే ఏదైనా సాధన నీ మనసును నిలబడితే మోక్షం పోతావు. ఆ మనసు ఎట్లా? చిత్త వృత్తి నిరోధ యోగ. చిత్తములో పుట్టినటువంటి ఆ వృత్తులు అంటే పనుల్ని నిరోధించడమే యోగము. యోగం అంటే అదే. నీ మనసు ఎప్పుడు కూడా ఆడికి పోదంపా, ఇడికి పోదంపా, దూపైతుంది, అక్కడ ఆ పని చేయాలి, ఈ పనులు పుడతా ఉంటాయి. అవి పుట్టకుండా చేయడమే యోగం. ఇంతే. కానీ సాధ్యమవుతుందా అందరికీ? గురు కృప వల్లనే సాధ్యమవుతుంది. నీ సాధన వల్ల సాధ్యమవుతుంది. ఇది భగవంతుని దయ వల్ల సాధన అవుతుంది. కాబట్టి ఆ విధంగా చెయ్యండి. అది కూడా కాదు, మీరు ఏ పని చేస్తే ఆ పని చేసుకునేటప్పుడు నీకు రాముడు అంటే ఇష్టం కదా, రామ 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 అనుకుంటే చెయ్య పని. వంట చేసేటప్పుడు రామ 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 అనుకుంటే చెయ్యి. అట్లా ఈ విధంగా చేస్తే నీకు మోక్షం వస్తుంది. నీకు ఏది తెలియనప్పుడు ఈ పని చేయండి రమ్మా అని చెప్పేదమ్మా. ఓకే. ఎంత సులభమైనటువంటి మాటలంటే అంత ఈ ఒకటి మాంసం తినొద్దు, తాగొద్దు. ఈ రెండు తప్ప అందరూ కూడా ఒకటే అని. మతం భేదం లేదు, కుల భేదం లేదు, ఏది లేదు. అందరూ కూడా అమ్మ యొక్క శిష్యులై ఆ విధంగా నేర్చుకున్నారు, యోగ విద్య నేర్చుకున్నారు. అటువంటి దివ్య శక్తులు ఒకసారి అమ్మ నీళ్లు పోసి దీపం వెలిగించింది. ఏంది గాలి లేకుండా ఉండడం ఏంది? నీళ్ళలో పోయి కూర్చొని 3 రోజులు ఉండి తపస్సు చేయడం ఏంది? కూర్చోగలుగుతామా? ఇవే దివ్య శక్తులు. అమ్మ అట్లా కాదమ్మా, మాకు దేవుని చూపెట్టు, దేవుడు అంతటా ఉన్నాడు అమ్మ అని చెప్పి. అంటే ఒకసారి మన హైదరాబాద్ నుంచి ఒక సంస్థ వాళ్ళు వచ్చారు. వస్తే అక్కడ సేవ చేసారు. అమ్మ దేవుని చూపెట్టు అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది నాయన. నువ్వు 1వ తరగతి నుంచి చదివితేనే కదా విద్య వచ్చేది. దీనికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అవన్నీ మాకు తెలియదమ్మా, మాకు చూపెట్టు దేవుణ్ణి. అప్పుడు ఏమైంది అంటే అగజూడు అన్నారు. అంతే. ఒక పాము దర్శనం ఇచ్చింది, మా ఆయన అంతే. అమ్మ దండం పెట్టిరు, అమ్మ చాలు. అంతవరకే వాళ్ళ యొక్క జ్ఞానం ఉన్నది. దాని తర్వాత ఏం చేయాలనో తెలియదు. సంతోషపడ్డారు, వెళ్ళిపోయారు. ఓకే. అది అన్నమాట ముఖ్యమన్నమాట. మనం తినేటటువంటి పదార్థాల ద్వారానే మనసు తయారవుతుంది. ఆ మనసు సాత్వికం అయినప్పుడే యోగం నిలుస్తుంది. యోగం నిలిచినప్పుడే ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామం చేసినప్పుడే నాడి శుద్ధి అవుతుంది. నాడి శుద్ధి అయినప్పుడే కపాల శుద్ధి అవుతుంది. కపాల శుద్ధి అయితేనే యోగం నిలబడుతుంది. ఇది అమ్మగారికి ఉన్నటువంటి దివ్య శక్తులు. వీటినే ప్రజలకు అందజేస్తున్నాం. ఆ విధంగా చేస్తే అందరూ కూడా మోక్షానికి పోవచ్చు. ఓకే గురుగారు, మాణికేశ్వరి మాత గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.